ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులకు, కుటుంబానికి, నా తోటి జత పని వారైన దైవజనులందరికీ, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, దేవుని మాటలు ఆలకించడానికి ఆశతో అపేక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు, ఒకరికొకరు వందనాలు చెప్పుకుందాం. ఇలా ఓ ప్రాంతంలో ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటే మొదటి రాత్రి భర్తను అడిగిందట, ఏమండి నేను మందిరంలో 3 రోజులు ప్రార్థనలు పెట్టారు, బయట జరుగుతూ ఉన్నాయి ఆవరణంలో, నేను కూడా వెళ్ళి విని 4 మాటలు నేర్చుకొని వస్తాను అంటే, నిన్ను ఆదివారం ఆరాధనకి పంపటమే ఎక్కువ, మరలా ఈ మధ్యలో ఈ కార్యక్రమాల అదంతా కుదరదు, ఆ పప్పులేం ఉడకో, నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అన్నారు. మొదటి రోజు అలాగే అయిపోయింది. రెండవ రోజు కూడా ఆయనకి ఇష్టమైన కూరేదో వండి, ఏమండి ప్లీజ్ అండి, ఏమండి ప్లీజ్ అండి అని పాపం తెగ ట్రై చేశారు, కానీ ప్రార్థన లేదు, ఏం లేదు. ఆదివారం వెళ్తున్నావు కదా చాలదా, రోజు వెళ్ళాలా? పాపం మౌనమైపోయారు. మరి లోబడాలి కదా భార్యలారా, చెప్పండి, మీ స్వపురుషులకు మరి లోబడాలి. కాబట్టి మరి 3వ రోజుకి ఏం మాయ చేసిందో తల్లి మీకే తెలియాలమ్మా. అమ్మ 3వ రోజుకి మొత్తానికి పర్మిషన్ కొట్టేసింది, పర్మిషన్ తీసేసుకుంది. మీటింగ్లకి పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు, కానీ భర్త దగ్గర మాత్రం 3వ రోజుకి పర్మిషన్ తీసుకుంది. ఇక ఆయన వెళ్ళు అన్నారు, వెళ్ళు, కానీ 9:30కంతా ఇంటికి వచ్చేయాలి. ఎన్నింటికి? 9:30కంతా. ఇప్పుడు 7:30 అవుతా ఉంది, 2 గంటలే పర్మిషన్ ఇస్తున్నాను, 9:30కంతా ఇంటికి వచ్చేసేయాలి. అసలు వెళ్ళమనడమే ఎక్కువ, పర్మిషన్ ఇవ్వడమే ఇక ఎక్కువ. ఇక పాటల పుస్తకం తీసుకుంది, డైరీ తీసుకుంది, పెన్ను తీసుకుంది, బైబిల్ తీసుకుంది, హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని చలో చలో వచ్చేసింది. చక్కగా వచ్చి ప్రార్థనలో కూర్చొని అందరికంటే ముందుగా వచ్చి పాడే వాళ్ళతో పాడుతుంది, ప్రార్థించే వాళ్ళతో ప్రార్థిస్తుంది, ఆరాధించే వాళ్ళతో ఆరాధిస్తూ ఉంది. ప్రతి పాటలో లీనమైపోయి దేవుణ్ణి మహిమపరుస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమందికి అట్లాగే ఉండదు. వచ్చిన దగ్గర నుండి ఎవరెవరు ఎలా పాడుతున్నారు, ఎవరెవరు ఏ డ్రెస్లో వచ్చారు, అసలు ఎట్లా ఉన్నారు ఏంటని ఇక వాళ్ళని వీళ్ళని చూడటమే అయిపోతుంది. ప్రార్థనకు ఒక్కసారి వచ్చిన తర్వాత ఇక కూర్చుంటే లేచి అటు వెళ్ళకూడదు, ఇక అంతే. ప్రార్థనకు ఒకసారి వచ్చిన తర్వాత ఎవరు పాడుతున్నా, ఎలా పాడుతున్నా కళ్ళు మూసుకొని చక్కగా ఆ పాటలో లీనమైపోవడం చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. అట్లా చక్కని పాటలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడుతూ ఉన్నారు. అట్లా కళ్ళు మూసుకొని చక్కగా లీనమైపోయి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. స్తుతి ఆరాధన చేశారు, ఆత్మలో నింపబడి పరలోక భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించారు. ఇక వర్తమానం మొదలుపెట్టారు, చెప్తున్నారు 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 చెప్తున్నారు. ఎంతసేపు చెప్తే వింటారు మీరు? ఓ పాస్టర్ గారు అన్నారు, అరగంట హద్దు, 30 గంట ముద్దు, గంట అసలు వద్దు. హల్లేలూయా చెప్పండి అలాంటి వాళ్ళు. నిజం చెప్పండి. అరగంట హద్దు, 30 గంట ముద్దుగా ఉంటే 30 గంట, గంట అసలు వద్దన్నట్లుగా. కానీ ఆ పాస్టర్ గారు అట్లా కదండి, చెప్తా ఉన్నారు వింటున్నారు కదా అని సమయం 9:30 కాదండి 10:30 అయింది. గంట ఎక్స్ట్రా అయిపోయింది. వర్తమానం అంతా అయిపోయినాక దేవుడి మాటలు దీవించునుగాక, ఆ మాట ఎంతమందికి ఇష్టమో తెలుసా? అసలు ఆ మాట చెప్తే ప్రాణాలు తెప్పరిల్లుతాయండి కొంతమందికి. ఎప్పుడు అంటాడు ఆ మాట? ఎప్పుడు అంటాడు? ఏ మాట? దేవుడి మాటలు దీవించునుగాక. ఇది హల్లేలూయా చెప్పండి అలాంటి వాళ్ళు. 10:30 అయింది. దేవుడు ఈ మాటలు దీవించునుగా కనగాలి. సెల్ ఫోన్లో నొక్కింది, అట్లా నొక్కితే 10:30 అయిపోయింది. గంట ఆలస్యం అయిపోయింది. ఇక భోజనాలు పెడుతుంటే భోజనాలు కూడా తినలేదు. పాస్టర్ గారిని కలిసి ప్రార్థన చేయించుకుందామని ఎన్నో ఆలోచనలు చేసింది, కానీ అవన్నీ వల్ల కాదని చెప్పి టకటక సదిరేసుకొని పరుగో ఇంటికి వెళ్తూ ఉంది. 9:30కే అంత అన్నం తిని రోకల బండ ఒకటి తీసుకొని తలుపట్ల దగ్గరకు వేసి పక్కనే లోపల కుర్చీ వేసుకొని ఇక వచ్చిద్దిగా పోటేస్తా రోకలతో ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన వర్షన్లో ఆయన ప్రిపేర్ అవుతూ ఉన్నాడు.
భార్య ఏమో అనుకున్నాడు, ఈ లోపుగా ఒక్కసారి అమాంతంగా ఆ తలుపు నెట్టేశారండి. ఈయన కొట్టేలోపే 3 దొంగలు ఆయన మీద ఎగబడి కొట్టేశారట. చొక్కా పట్టుకొని లాక్కెళ్ళి బీరువా దగ్గరకు తీసుకెళ్ళి తీ తాళంది ఎంత ఉంది, డబ్బు ఎంత ఉంది, బంగారం ఎంత ఉంది, పట్టీలు వెండి ఏమైనా ఉన్నాయా, తీ మొత్తం బయటికి తీయనంటే ఆయన అంటాడట, బీరువా మీ కళ్ళ ముందే ఉంది కానీ ఈ బీరువా తాళం నా భార్య బైబిల్ జిప్ కవర్లో ఉందన్నాడట. తెచ్చారా ఎవరన్నా? జాగ్రత్తగా కట్టుకెళ్ళండి. ఈ మధ్య ఒక బైబిల్లో ట్యాబ్లెట్లు పెట్టుకొని మింగుతుంది. ఏంటంటే బైబిల్లో పెట్టేసుకుంటే త్వరగా పరలోక మర్మాలు ఇవన్నీ. 3 దొంగలు భయంకరంగా ఆయన్ని కొట్టేశారు. ఆ బీరువా తీ, డబ్బులు తీయనంటే లేదు, ఆ తాళం నా భార్య బైబిల్ జిప్ కవర్లో ఉంది, తాళం ఆమె తీసుకొని వెళ్ళిపోద్ది, ఇప్పుడు ఆమె దగ్గరే ఉంటుంది. ఇక బీరువాను పగలగొట్టబోతూ ఉండగా ఆ శబ్దానికి పక్కింటి వాళ్ళు లేచి లైట్లు వేసినట్లుగా దొంగలు గమనించి గుర్తించి అక్కడి నుంచి గబగబా పారిపోయి వెళ్ళిపోయారు. మళ్ళా తలుపేసి మంచం మీద మూలుగుతా పడుకొని ఉన్నాడు. భార్య వచ్చింది, భయంతో వచ్చింది, వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె ఏం తీర్మానం తీసుకుందంటే, నన్ను ఈరోజు తిట్టినా పర్వాలేదు, నన్ను ఈరోజు కొట్టినా పర్వాలేదు, ఒక బలమైన వర్తమానం విన్నాను ఈరోజు. నన్ను కొట్టినా తిట్టినా ఒక మాట అన్నా బయట నిలబెట్టినా పర్వాలే, నేను ఒక బలమైన సందేశాన్ని విన్నాను ఈరోజు అని ఆమె మనసులో చెప్పుకుంటూ వచ్చారండి. ఇక తలుపు తీసి లోపలికి వచ్చేసరికి ఆయన కొడతాడేమో అనుకుని గడగడగడగడలాడతా, అసలు భయపడకపోయినా భయపడినట్లు భలే నటిస్తారంటగా. మీరు చెప్పాలి. అమ్మో, లైట్ వేసి చూస్తే మంచంలో ఉండి మూలుగుతూ ఉన్నాడు. ఏడుపు వినబడుతున్నట్లుగా ఉంది. హడావుడిగా లేచి, ఏంటండి ఏం జరిగింది, ఏంటి మీ చొక్కా జరిగింది ఏంటి, ఈ రక్తం ఏంటి, గాయాలేంటి, దెబ్బలేంటి ఏంటనంటే, ఏం లేదు అరగకుండా అన్నం తిన్నావా, అన్నం తినిపో, ఇప్పుడుకోపో, ప్రార్థన చేసుకోపో. ప్రార్థనకే పోవద్దు అన్నాడు, ప్రార్థన చేసుకోమంటున్నాడు. ఏంది మొత్తానికి ఏదో ఉంది. మీరు ఒక్క మాటతో వదిలేస్తారా? అసలు చెప్పిందాక ఢిల్లీలో వదిలిపెట్టిందా అమ్మా? అసలు వదులుతారా? ఇక చెప్పు అంటే ఆయన ఒక్క మాట తేల్చి చెప్పారట, ఏదైతే నీకెందుకు, ఏం జరిగితే నీకెందుకు. మొత్తానికి ఈరోజున్న ఉపవాస ప్రార్థన ముగింపు కూడికకు వెళ్ళడాన్ని బట్టి ఆ దేవుడు మనకు మంచే చేశాడు. కాదు, ఇంకా నాకు క్లారిటీ కావాలి అని అంటే, ఏం లేదు, నిన్న కాక మొన్న ఆ సంవత్సరం అంతా కష్టపడి వ్యవసాయం చేసి పంటను అమ్మి 4 లక్షల రూపాయలు బీరువాలో పెట్టాం కదా, నువ్వు ప్రార్థనకని వెళ్ళి తాళం నీతో పాటు తీసుకొని వెళ్ళావు, దొంగలు వచ్చారు, నన్ను కొట్టారు, ఆ డబ్బులు ధనం బంగారం తీసుకొని వెళ్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈలో పక్కింటి వాళ్ళు లేచారు. ఏదైతే ఏమైంది, మొత్తానికి నువ్వు ప్రార్థనకు వెళ్ళడాన్ని బట్టి ఆ దేవుడు మనకు మంచే చేశాడు. కష్టార్జితాన్ని నిలబెట్టుకొనగలిగేటట్లుగా దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. సేవకునిగా చెప్తున్నాను, ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలలో పాలు పంపులు పొందుట ద్వారా నా దేవుడు మీకు మంచే చేయునుగాక, మేలు చేయునుగాక, స్వస్థపరచునుగాక, నూతన ఆత్మల్ని రక్షించునుగాక, మీ ప్రార్థనలన్నీ ఫలింప చేయునుగాక, దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోవునుగాక, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక, స్వస్థత మీకు శీఘ్రముగా లభించునుగాక. చప్పట్లు కొడుతూ గట్టిగా ఆమేన్ అని చెప్దాం. గట్టిగా ఆమేన్ వినపడట్లేదు, గట్టిగా ఆమేన్. ఒక క్లుప్త వర్తమానం మీకు అందించేస్తాను. శ్రద్ధగా 2 రెఫరెన్స్లు ఇస్తాను. ఈ భాగంలో ఉన్నవాళ్ళు మత్తయి సువార్త 21:19 తీయండి. ఈ భాగంలో ఉన్నవాళ్ళు లూకా సువార్త 13:6. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ ఇక ప్రభు మాటలు వినాలని ప్రేమతో కోరుతున్నాను. 2 చోట్ల ఒకే చెట్టును గురించి రాయబడింది. ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు. మీరు గమనించారో లేదో, ఒకటేమో మత్తయి 21:19 త్రోవ ప్రక్కన ఉన్న అంజూరం. 2 లూకా 13:6లో త్రోవ ప్రక్కన కాదండి, ఇది తోటలో ఉన్న అంజూరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అంజూరపు చెట్టు ఎక్కడుంది? త్రోవ ప్రక్కనుంది. మరొక అంజూరపు చెట్టు ఎక్కడుంది? తోటలో ఉంది. ముందు ఈ చెట్టు దగ్గర కూడా ప్రభు వచ్చారు.
చెట్టును చూశారు. వాస్తవంగా చెట్ల దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? ఫలాల కోసమే వెళ్తారు. ఈ అంజూరపు చెట్టు దగ్గర కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆకలితోనే వెళ్ళారు, ఆశతోనే వెళ్ళారు. ఆ చెట్టు యొద్ద ఏమైనా దొరుకుతుందేమోనని అపేక్షతోనే వెళ్ళారు. కానీ ఆ చెట్టు చూడటానికి ఎత్తుగా ఎదిగినట్లుగా, విశాలంగా వ్యాపించినట్లుగా, పైకి పచ్చగా కళకళలాడుతూ నేను ఒక చెట్టునే, ఫలించే చెట్టునే అన్నట్లుగా బిల్డప్ ఇస్తుంది. ఒక్కొక్కరికి బిల్డప్ ఎంత, టాలెంట్ ఎంత, ఉపయోగం ఏముంది? యేసు ప్రభు దాన్ని సమీపించి చూశారు. అందులో ఏ ఫలాలు కనబడలేదు. ఆయన తడవు చేయకుండా కఠినంగా ఒక మాట అన్నారు. ఏంటంటే, ఇక నీవెన్నటికీ ఫలింపకుందువుగాక. కసాయి మాట అనిపించింది అది నాకు. మరొక ఛాన్స్ ఏమని ఇచ్చారా? ఇక మీదట నీవెన్నటికీ ఫలింపకుందువుగాక. అటెళ్ళి ఇటు వచ్చేలోపు ఆ చెట్టు ఎండిపోయింది. ఓకే, ఇంకో చెట్టు దగ్గరికి వద్దాం. ఇది ఎక్కడున్న చెట్టు? ఇది ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు తోటంతా ఏ చెట్లు ఉన్నాయి? మాట్లాడాలి గట్టిగా. తోటంతా ఏ చెట్లు ఉన్నాయి? ఇప్పుడు తోట మధ్యలో ఏ చెట్టు ఉంది? అంటే మీరు మనసులో నోట్ చేసుకోవాల్సిన మాట ఏమిటనంటే, సంఘం అనే ద్రాక్ష తోటకు అంజూరపు చెట్టు ఒక కళ లాంటిది, ఒక ఆకర్షణ లాంటిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెట్లన్నీ ద్రాక్ష చెట్లే, ద్రాక్ష తీగలే అల్లుకుపోయి ఉన్నాయి. కానీ ఇది మాత్రం సంథింగ్ స్పెషల్. దాని కొరకు ఒక కాంతి కొరకు, కళ కొరకు, ఆకర్షణ కొరకు దేవుడు నాటాడు. నాటి ఎన్నేళ్ళు అవుతుందట? గట్టిగా. నేను బాప్తిసం పొంది 3 ఏళ్ళు అయిందనే వాళ్ళు చేతులు ఎత్తండి. సరే, సంవత్సరం, వెరీ గుడ్. 2, 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది. మీరు ఎవరు పొందలేదా? 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. ఒక ఆమంటుంది ఎడ చెబుతున్నా, అలా నేను మునిగినప్పుడు నువ్వు పొట్టలేదో అంటుంది నన్ను. ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు. నేను ఆమె బాప్తీసం పొందినప్పుడు నేను ఇంకా పొట్టలేదంట. 30 ఏళ్ళ సీనియారిటీ ఉంది మళ్ళీ ఆమెకి. దా ఇట్రా ఇట్రా, టంగు స్లిప్ అయిందిగా, అందరి ముందు గట్టిగా మాట్లాడకు, ఇట్రా అని ఆ మైక్ ఇచ్చి ఓ పాట పాడు అన్నా. నాకు రాదుగా. మరి ఏమొచ్చు? చర్చిలోకి వచ్చి ఆడ ఫ్యాన్ ఉందో ఆడ చూసుకొని అదేమన్నంటే, ఆ ఫ్యాన్ నేనే ఇచ్చా, ఆ ఫ్యాను నేనే ఇచ్చా. ఇంకొక ఆయన ఉండండి, మందిరానికి డోర్ ఇచ్చాడంట, ఆ డోర్ దగ్గరే కూర్చుంటాడట. లోపలికి వచ్చే వాళ్ళకి బయటికి వెళ్ళా, మనమే ఇచ్చాము, 1,00,000 రూపాయలు అయింది, మనమే ఇచ్చాము. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని కొరకు మనం ఏదైనా చెయ్యాలి, కానీ మన పేరు ఇక్కడ వినబడాలని మనం కోరుకోకూడదు. ఇక్కడ మన పేరు కనబడకూడదు. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు మన పేరు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నాటి 3 ఏళ్ళు అయిందట. చెట్టు దగ్గరికి ప్రభు వచ్చాడు, చూచాడు. ఎత్తుగా ఎదిగినట్లుగా, విశాలంగా వ్యాపించినట్లుగా, నేను ఫలించే చెట్టునే అన్నట్లుగా కనబడతా ఉంది. కానీ అందులో కూడా ఏం లేవు. ఇందాక ఆ చెట్టుతో ఏమన్నాడు ఆయన? ఇక ఎన్నటికీ నీవు. ఎక్కడేమన్నారో తెలుసా? తోటమాలిని పిలిచి, ఇదిగో నాటి 3 ఏళ్ళు అవుతుంది అంటున్నావు కదా, దీనివల్ల ఫలాలు లేవంటున్నావు కదా, గొడ్డలితో దాన్ని నరికే. చెట్టు చాటున ఏముందట? గొడ్డలుంది, గొడ్డలితో నరికే. తోటమాలి ఏమంటున్నాడు చెప్పండి? నరికే మనంగాల్ని నరికేసాడా? అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండలేవు. వచ్చే సంవత్సరానికి నేను ఇంకొంచెం లోతుగా తవ్వుతాను, ఎరువు మేయుమట్టునంత మట్టుకు ఇంకొంచెం లోతుగా తవ్వుతాను. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. ఏ విధము చేతనైనా ఫలించే అంజూరపు చెట్టు వలె నేను దీన్ని తయారు చేస్తాను. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇది 2 చోట్ల జరిగిన సన్నివేశాలు. ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినాలి. 1, త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు ఫలించలేదంటే దానికి ఒక అర్థం ఉంది, న్యాయం ఉంది. తోటలో ఉన్న చెట్టు ఫలించలేదంటేనే కొంచెం బాధాకరం.
ఈ త్రోవ ప్రక్కన ఉన్న చెట్టును ఎవరు నాటారో తెలియదు. నీళ్లు పోసేవాళ్ళు, ఎరువేసేవాళ్ళు, కంచె వేసేవాళ్ళు, పాదుగట్టేవాళ్ళు, పర్యవేక్షించేవాళ్ళు ఎవరులే. కానీ తోటలో నాటబడిన చెట్టుకు ఎవరున్నారు? తోటమాలు ఉన్నాడు. వాక్యమనే నీరు పోస్తాడు, ఉపదేశమనే ఎరువేస్తాడు, పలు విధాలుగా దాన్ని పర్యవేక్షిస్తూ వస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ చెట్టు గట్టిగా ఇక్కడ కూర్చున్న మీలో ఏ ఒక్కరు త్రోవ ప్రక్కన ఉన్న అంజూరము కాదు. నిశ్చయముగా మీరందరూ సంగమనే ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టై ఉన్నారు. చప్పట్లు కొడితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు అనుకోండి, నేను సంగమనే తోటలో ఉన్న అంజూరాన్ని అనండి, నేను త్రోవ ప్రక్కన అంజూరం కాదనండి. ఎందుకు ఈ సంగమనే ద్రాక్ష తోటలో ఈ అంజూరపు చెట్టు నాటాడంటే తోటకు ఒక కళ. నేనేమంటానంటే జీవం కలిగిన దేవుని మందిరానికి, ఈ గెత్సెమనే ప్రార్థన మందిరానికి నీ ఒక కళ. ఆమేన్ అనుకోండి గట్టిగా. ఏది నేనొక కళ అనండి, నా మందిరానికి నేనొక కళ అనండి. కొంతమంది ఉంటారండి సొప్పనాతోళ్ళు, ఎవరన్నా ఉంటే అలేలి అనమంటాను అనుకోండి, అంటారా? నేను 3 వారాలు అయింది చర్చికి వెళ్ళక, కనీసం పాస్టర్ గారు ఏమైందమ్మా, ఎక్కడున్నావమ్మా, ఎలా ఉన్నావమ్మా అని నన్ను పలకరించని కూడా పలకరించలేదు. 3 వారాలు అయింది నేను మందిరానికి వెళ్ళి, కనీసం ఇంటికి కూడా రాలేదు. ఎవరైనా ఉన్నారమ్మా అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారా? తణుకులో ఉండరు అనుకుంటలే. నేనన్నాను, 1 వారమేమో దినానికి వెళ్తా స్టేటస్ పెట్టావు, మిస్ యూ మామయ్యో అని. ఇంకొక వారమేమో సమర్థ బంతని వెళ్ళావు, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని పెట్టావు, స్టేటస్ పెట్టావు. ఇంకొక వారమేమో పెళ్ళికి వెళ్తా, ఐ యామ్ గోయింగ్ టు. ఎక్కడికి? నువ్వేమన్నా అనారోగ్యంతో దిగులున మంచాన పడి లేవలేని స్థితిలో, మందిరానికి రాలేని స్థితిలో ఉంటే సేవకుడో సేవకురాలో ఎవరొకళ్ళు వచ్చి ప్రార్థన చేసి నీకు చేయూతనిచ్చి కాస్త పైకి లేపుతారు. నువ్వో తెగ పంకల మీద పంకలు తిరుగుతూ ఉంటే ఇక మేము మీ ఇళ్ళ చుట్టూ తిరగాల? కామన్ సెన్స్ ఉండాలండి కొంచెం అయినా. నీవు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే సంగమనే ద్రాక్ష తోటకు నీ ఒక కళ. ఏముందులే, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా అడిగేవాళ్ళు ఎవరున్నారు, పిలిచేవాళ్ళు ఎవరున్నారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరున్నారు అన్నట్లుగా నీవు అనుకోకూడదు. గతంలో పాతకాలంలోనట ఇట్లాగా మందిరాలు గోడలు సీలింగ్ ఇట్లా ఉండేవి కాదు. కంది కట్టితో కట్టుకొని ఏదో తాటాకుతో పాకా వేసుకొని జరుపుకునేవాళ్ళు. ఆ మందిరంలో వాళ్ళకి కరెంటు వసతి కూడా ఉండేది కాదు. రాత్రి వేళ జరిగే ఆదివారపు ఆరాధన ఒక్కొక్కళ్ళు మందిరానికి వచ్చేటప్పుడట ఇంత కిరసనాల బుడ్డిని వెలిగించుకొని, ఎంతమందికి తెలుసు కిరోసిన్ దీపం చెన్నై, దాన్ని ఇళ్ళ దగ్గరే వెలిగించుకొని మందిరానికి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చి వారు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ ఆ దీపాన్ని ఎదురుంచేవాళ్ళట. ఇప్పుడు ఒక ఆదివారం ఆ మనిషి ఆరాధనకు రాకపోతే ఆ కార్నర్ ఎలా ఉంటుంది? గట్టిగా ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అంటే, ఒక మాటలో చెప్పాలంటే సంగమనే ద్రాక్ష తోటకు నీ ఒక కళ. ఈ గెత్సెమనే ప్రార్థనా మందిరములో నీ కళ నీదే. ఆమేన్ చెప్పండి గట్టిగా. మా మందిరానికి వచ్చే ఒక ఆమె కొంచెం అలిగారు. ఆత్మీయతలో ఎదుగుదలలోనికి రాని వారే అలుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఏంటమ్మా అలిగావు, ఏంటి ఆరాధనకు రాలేదు? నేను ఆమెకి ఫోన్ చేశాను, అడిగాను. ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పారు. ఇదంతా ఒక 10-12 ఏళ్ల క్రితం ముచ్చటండి. మందిరం వెనకమాలే వాళ్ళ ఇల్లు. నేను ఫోన్ చేస్తే నేను ఊరిలో లేనయ్యా, వేరే ఊరు వెళ్ళాను అని. నాకు అర్థమైంది, ఆల్రెడీ ఆమెను ఎవరో ఏదో అన్నారట. ఏంటి తెగ ఎగిరెగిరి తెగ ఆ దేవుని పనులు అని చెప్పి తెగ వెళ్ళిపోతున్నావు, పరిచయం చేస్తున్నావు, తెగ గంతులేస్తూ ఉన్నావు, అందరినీ తెగ పోగేస్తున్నావు, రండి 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 ప్రార్థనకని. ఏం పాస్టర్ గారు నీకేమైనా పర్సెంటేజ్ ఏమైనా ఇస్తున్నాడా, నీకేమైనా చీర ఏమైనా పెట్టాడా అని ఎవడో ఏదో మంచినీళ్ళు తాగిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఏదో అన్నారట. తాగుపోతుడు అన్నదానికి మేం బాధ్యులమా? ఆమేన్ చెప్పండి గట్టిగా. లోకములో ఎవరో ఏదో అంటే దానికి సంఘ కాపరి బాధ్యుడవుతాడా? కాదు కదా. ఇంట్లో లేనని చెప్పింది. నేను మందిరంలో కూర్చొని ఇట్లాగా వేదిక చాటున కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె ఇంట్లో ఉన్నట్టే నాకు కనబడుతుంది.
నీళ్ళు పాటలు పాడుతున్నారులే, వెనకమాలే కదా, ఒక కడిగి అద్దామని అట్లా వెళ్తే తెల్ల చీరే కట్టుకొని ఉంది, బైబిల్ కూడా పట్టుకొని ఉంది. కానీ మనిషికి ఏంటంటే ముందుకు రావడానికి మనసు రావట్లా, ఎవరో ఏదో అన్నారని. నేను ఆమెతో ఏమన్నానంటే, అసలు నువ్వు లేనిది ప్రార్థనేనా అసలు ఆడ జరిగేది? లే రా అన్నాను అంతే. అస్సలు నువ్వు లేనిది ప్రార్థనేనా ఆడ జరిగేది? అసలు కళ ఉందా నువ్వు లేకపోతే మందిరంలో? అసలు నువ్వు లేకపోతే అసలు మందిరంలో కళ ఉందా? లే అనగా నిజమేనా కాదు వచ్చేసింది అంతే. అది బిస్కెట్ కాదు, కానీ సంఘం అనే ద్రాక్ష తోటకు నీ ఒక కళ, నీ ఒక ఆకర్షణ, నీ కళ నీదే. ఆమేన్ చెప్పండి గట్టిగా. సేవకుడు ఒక్కొక్కసారి సవరిస్తూ ఉంటాడు. పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారం ఉంటుంది, 3 భాగాలుగా కడతారు. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 స్థలాల్లో 7 వస్తువులు ఇమిడి ఉంటాయి. వాటిలో ఒకటి సముఖపు రొట్టెల బల్ల. చెప్పండి, ఇదే సముఖపు రొట్టెల బల్ల అని మనం అనుకుందాం. ఈ సముఖపు రొట్టెల బల్ల మీద 12 రొట్టెలు ఉండాలి. ఒక్కొక్క రొట్టె ఇశ్రాయేలీల గోత్రానికి సాదృశ్యం. 6 రొట్టెలు ఈ వైపున ఒక దొంతరగా ఉండాలి, మరొక 6 రొట్టెలు ఈ వైపున మరొక దొంతరగా ఉండాలి. రోజుకొక్కసారి యాజకుడు వచ్చి ఏం చేయాలో తెలుసా? పై రొట్టె కిందకి, కింద రొట్టెను పైకి, వాటిని సవరించాలి. మీ నోటితో చెప్పండి ఆ మాట. యాజకుడు ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి ముందు నిన్ను పై స్థానంలో పెడతాడు, ఆ తర్వాత మరలా మధ్యలోకి రావచ్చు, మరలా. ఇప్పుడు నువ్వేమనుకోవాలి? పాస్టర్ గారు నన్ను పట్టించుకోవట్లేదు, ఈ మధ్య ఏంటో నన్ను పాడమనట్లేదు, ఈ మధ్య ఏంటో నాకు మైక్ ఇవ్వట్లేదు, ఈ మధ్య ఏంటో అన్నట్లుగా నువ్వు అపార్థం చేసుకోవద్దు. నువ్వు గుర్తించాల్సిన విషయం ఏమిటనంటే, నేను సవరించబడుతున్నాను. యాజకుడు నన్ను ఏం చేస్తున్నాడు? రోజుకొక్కసారి సాయంకాలం పూట వచ్చి వాటిని సవరించాలి, వారానికి ఒక్కసారి వాటిని మార్చేయాలి. యాజకుడు ఒకవేళ సవరిస్తూ ఉన్నప్పుడు నువ్వు అపార్థం చేసుకోకూడదు. ఇంతకు ముందు ఉన్నట్లుగా నన్ను పట్టించుకోవట్లేదు, నాతో మాట్లాడట్లేదు అన్నట్లుగా కూడా ఉండకూడదు. సేవకులకి ఎన్నో భారాలు ఉంటాయి. కొన్ని చోట్ల సేవకుల ఆరోగ్యాలు దెబ్బతింటానికి కారణాలు ఏంటో తెలుసా? విశ్వాసుల తిరుగుబాటు, విశ్వాసుల్లో కనబడే అనైక్యత, దేవుని ప్రజల్లో, సంఘములో శత్రువైన సాతాను ప్రవేశించి చేసేటువంటి గలిబిలి కలవరాలు. సేవకుల ఆరోగ్యాలు దెబ్బతింటం, వాళ్ళు దిగులును పట్టడం, వాళ్ళు మనసాన పట్టడం, ఆరోగ్యం సరిగా ఉండలేకపోవడం. ఎన్నో చోట్ల సేవకులు గమనిస్తూ ఉంటాను. ఏంటన్నా డల్గా ఉన్నావంటే, నా దిగులంతా పిల్లల్ని గురించి కాదయ్యా, నా దిగులంతా నా ఇంటిని గురించి కాదు, నా పొలాన్ని గురించి కాదు, నాకున్న వాటిని గురించి కాదు, నా దిగులంతా సంఘాన్ని గురించే. మాట్లాడట్లేదు మీరెవరు? నా దిగులంతా అట్లా చెప్పుకునే సేవకులు చాలామంది ఉన్నారు. సవరించినా ఏది చేసినా నేనేమంటానో తెలుసా? నువ్వు బల్ల మీదే ఉన్నావుగా, నువ్వు సముఖపు రొట్టెల బల్ల మీదే ఉన్నావుగా. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నీ కళ నీదే. ఇంకొక మాట కూడా ఇందులో చెప్తున్నాను. ఇప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు ఫలించట్లేదంటే దానికి ఒక అర్థం ఉంది. మరి తోటలో ఉన్న చెట్టు ఫలించట్లేదంటే పోసే నీళ్ళు ఏమవుతున్నాయి? వేసిన ఎరువు ఏమవుతుంది? కంచెలో కుదురుగా కూర్చొని ఉంది కదా, మరి ఫలాలే. ఏ చదువు సంధ్య లేనివాడు క్యాటరింగ్కి వెళ్తున్నాడంటే వాడు చదువు లేదుగా వెళ్తున్నాడు అంటారు. మరి 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి, ఎంటెక్, ఆటెక్, ఈటెక్ అన్నీ పాస్ అయ్యి నువ్వు ఆఖరిగా ఖాళీగా ఉన్నావంటే అది బాధాకరమే కదా. మరి తోటమాలి లేని చెట్టు, త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు అది ఫలించలేదంటే అర్థం ఉంది. మరి నీవు సంఘం అనే ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు, నీకు తోటమాలు ఉన్నాడు, వాక్యం అనే నీరు పోస్తున్నాడు, అప్పుడప్పుడు ఇట్లాంటి సేవకుల్ని పిలిపించి ఉపదేశం అనే ఎరువు వేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడే మీకు కంచెగా ఉండేటట్లుగా ప్రార్థన అనే కంచె మీకు వేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరి నువ్వు ఫలించకపోతే ఎట్లా? బిడ్డ పుట్టి 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, ఆడు నోరు తెరవట్లా, పెట్టినట్లుగా తింటున్నాడు, కొండరాయిలాగా తిరుగుతున్నాడు. అమ్మా అని కానీ నానా అని కానీ, అమ్మ అనకపోయినా మమ్మీ అనైనా అనాలిగా, అనాలా లేదా? 5 ఏళ్ళు అయినా వాడు నోరు తెరవకపోతే మీకు ఎట్లుంటుంది? అమ్మా
బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డలో పలకరింపు అనే ఫలం లేకపోతే నీకు ఎట్లుంటుంది? మరి అట్లాగే ఆధ్యాత్మికంగా దేవుడు నిన్ను నాటాడు, వాడు నిన్ను పలకరిస్తే అదొక ఫలం. అమ్మా నాన్న అని చెప్పి నీ దగ్గరికి బుడిబుడి అడుగులు వేసుకుంటా నీ దగ్గరకు వస్తే అదొక ఫలంగా నువ్వు భావిస్తావే. మరి సంఘం అనే ద్రాక్ష తోటలో అంశూరంగా దేవుడు నిన్ను నాటుతూ వచ్చాడు గనుక ఆయనను సంతోషపరచగలిగిన ఫలములు కలిగిన చెట్టు వలె నీ ఉండాలి, ఆకలి తీర్చగలిగిన చెట్టు వలె నీ ఉండాలి, యేసయ్యను సంతృప్తి పరచగలిగిన అంజూరపు చెట్టు నీవవ్వాలి. తోటకు నీవే కళ, నువ్వు తప్పక ఫలించే చెట్టుగా ఉండాలి. నీ స్థానం నీదే, నీ బాధ్యత, నీ స్థానం, నీ కృప నీదే. దాన్ని ఎప్పటికీ నువ్వు మర్చిపోకూడదు. మరి వాక్యం వింటున్న మన జీవితంలో ఈ అంజూరపు చెట్టుకి మనల్ని మనం పోల్చుకొని ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యపు లోతులోనికి వెళ్దాం. అసలు చుట్టూ ద్రాక్ష చెట్లుంటే మధ్యలో ఎందుకు ఆ అంజూరపు చెట్టు నాటాడు? ఓకే, ఇది ఈ పూట మన సబ్జెక్ట్. హలో, హల్లెలూయా. చుట్టూ ఏ చెట్లు, మధ్యలో అసలు ఎందుకు నాటాడు? ఎందుకు అసలు అంజూరం యొక్క అవసరం ఏంటి? అంజూరపు చెట్టులో ఉన్న ఆత్మీయతలేంటి, ఆధిక్యతలేంటి, ఏం నేర్పిస్తుంది మనకి ఆ అంజూరపు చెట్టు? జాగ్రత్తగా వినండి. నీవు కూడా రక్షింపబడి సంవత్సరం 2, 3, 4, 5, 10, 15, 20, 30 ఏళ్ళు అవ్వచ్చు. మరి 30 ఏళ్ళైంది దేవుడు నిన్ను నాటి. ఆయనను సంతోషపరచగలిగిన ఫలాలు నీలో ఉన్నాయో లేదో నువ్వు ప్రశ్నించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక మాట చెప్పనా, ఆ తోటమాలు ఏమంటాడయ్యా, ఈ సంవత్సరం కూడా నీవింకా బ్రతికున్నావంటే, నీవింకా భూమి మీద ఉన్నావంటే, నీవింకా పెళ్ళగింపబడకుండా ఉన్నావు, నీవింకా నిర్మూలం కాకుండా ఉన్నావు, చదును భూమిగా నీవింకా మార్చబడలేదు అంటే, ఇదిగో ఇట్లాంటి తోటమాలులు ఎంతోమంది అడ్డుపడ్డారు గనుకనే నీవింకా బ్రతికి సజీవంగా ఉన్నావు. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్దాం. అయ్యా, ఇకనైనా మారుతారులే, ఇకనైనా తెలుసుకుంటారులే, ఇకనైనా క్రమంగా వస్తారులే, ఇకనైనా నీతిగా నిజాయితీగా జీవిస్తారులే, నీ కోపాన్ని వారి మీదకి రానివ్వద్దు అని పలు సందర్భాలలో ఆ గొడ్డలి పెట్టుకు అడ్డుపడి ఆ ఉగ్రత అనే గొడ్డలు మీ మీదకు రానివ్వకుండా ఇట్లాంటి దైవజనులు, తోటమాలులు ఎన్నో పర్యాయాలు ఆయన పాదాలు పట్టుకొని ఉంటారు. కాబట్టే మనం ఇంకా బ్రతికి సజీవంగా ఉన్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం. 2 చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. మరి అసలు ఈ అంజూరపు చెట్టులో ఉన్న ఆత్మీయతలు మనం నేర్చుకుందాం. యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదండి. ఈ త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు దగ్గరికి ఆయన వస్తాడని తెలుసా? ఆ చెట్టు దగ్గరికి యేసు ప్రభు వస్తాడన్న వార్త ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఏదన్నా కొంచెం ట్రై చేసేదేమో ఫలించడానికి. శుభ్రంగా పోసి నీళ్ళు పోసినట్టుగా తాగుతుంది, కూర్చుంటుంది, ఎరువైతే తింటుంది, కూర్చుంటుంది, స్తోత్రం 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 అంట. ఫలాలు లేవు దాంట్లో, ఫలాలు లేవు దాంట్లో. 23వ కీర్తనలో రాయబడిన మాట, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్దకు, చక్కని వాక్యం, చక్కటి మేత, చక్కటి నీరు గొర్రెకు అందించబడుతున్నప్పుడు గొర్రె శుభ్రంగా గడ్డి తిని శుభ్రంగా నీళ్లు దాగి పడుకోదండి. గొర్రెను కంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆత్మ మరొక ఆత్మను కనాలి. మరొక వ్యక్తి తప్పనిసరిగా మరొక వ్యక్తిని ఆధ్యాత్మికంగా గర్భం దాల్చాలి, ప్రసవ వేదన పడాలి, కనాలి, దేవుని చెంతకు నడిపించాలి. నువ్వు చావబోయే లోపు నీ ప్లేస్లో నీ వంటి ఒక విశ్వాసిని కూర్చోబెట్టి నువ్వు పోవాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఆడపిల్లల చేతులు ఎత్తండి ఒకసారి. నేనేమంటున్నానంటే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపు ఇంకొకళ్ళని మీ ప్లేస్లో చేర్చాలా. ఆ సీటు ఖాళీగా ఉండకూడదు. మీ అనంతరం రోషంగా తీసుకోవాలి ఈ మాట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏదనుకోండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపు నా ప్లేస్లో ఒకళ్ళు నేను కూర్చోబెట్టాలి అనుకోండి ఒకసారి. నా ప్లేస్ ఖాళీగా ఏదో ఒకసారి మీ కుడిచి అట్లా పైకి పెట్టి ఎట్లా అనండి. చెప్పండి, యేసయ్యా నేను పోయే లోపు నా ప్లేస్లో ఇంకొకరిని తయారు చేసి కూర్చుండబెడతాను, మందిరంలో ఖాళీ కనబడనివ్వను, నీ నామంలో మాట ఇస్తున్నాను, దాన్ని నెరవేర్చుకుంటాను. నిజంగా మాట ఇచ్చిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓ తాగుబోతాడు
తీర్మానం తీసుకున్నాడంట. ఏమనంటే, నేను ఇంకా తాగను. భార్య తిడుతుంది, పిల్లలు తిడుతున్నారు, వీధిలో వాళ్ళు తిడుతున్నారు, అందరు తిడుతున్నారు. నేను తాగను ఇంకా. తీర్మానం తీసుకుంటున్నా జనవరి జనవరి పొట్టుకి తీసుకొని 6 నెలలకే తాగి ఇంటికి వచ్చాడట. ఏంటి తాగొచ్చావంటే, మందు మానేశానన్న 6వ నెలలో 6 నెలలు మందు తాగలేదన్న శుభ సందర్భంలో తాగొచ్చాను, నేనేమన్నా కావాలని తాగొచ్చానా అన్నాడంట. ఏ సందర్భం అంటది? 6 నెలలు మందు మానేశానన్న శుభ సందర్భంలో తాగాను, నేను మామూలుగా తాగాను అనుకుంటున్నారా? మీ తీర్మానాలు అట్లా ఉండకూడదమ్మా. దేవునికి స్తోత్రం. మీరు యేసయ్యకు మాట ఇచ్చారు, కడ వరకు ఆ మాటకు మీరు కట్టుబడి జీవించుదురుగాక. ఒక పల్లవి పడతాను. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఫలాలు అడుగుతాడు, నువ్వు సిద్ధంగా ఉండాలి. ఫలముల నాశించిన పరలోకపు తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. కమాన్, అందరూ పాడుదాం. పరముల నాశించిన పరలోకపు తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? గడచిన ఏండ్లన్నీ కాచిన గాని 3 ఏండ్లగా నిన్ను వెదకిన గాని కానకుండునే. వెదకిన ఫలమేమి కానకుండునే. వెదకిన ఫలించకుండుట నీకు న్యాయమా? చలగాటమా? యజమాని సహనముతో. ఈ ఒక్క మాట అందరూ ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? సీరియస్గా తీసుకోవాలి. ఇదేదో ఒక పాట విన్నాం పాడుకున్నాం అన్నట్లుగా కాకుండా, ఇలా ఓ చోట నేను పాడుతూ ఉంటే 75 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వర్తమానం అయిపోయిన తర్వాత కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుని నా దగ్గరకు వచ్చి, ఈ పాట నన్ను బలంగా తాకింది ఈ రోజున. హల్లెలూయా. ఆ 75 ఏండ్ల వయసులో కూడా నా దేవుని కొరకు నేను ఒక ఫలించే అంజూరపు చెట్టులా ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. గతంలో తెలియదు, ఈ మధ్య నాకు ఈ పాట తెలిసింది. ఈ పాటలో ఉన్న ఈ పదం నన్ను ఇంచుమించుగా ఒక అరగంట ఏడ్పించేసింది నన్ను. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనంతో. ఆయన ఏం అనట్లేదనేగా, ఆయన ఏం అడగడనేగా, ఆయన ఎప్పుడు వస్తాడో ఏంటో అనేగా అలుసు. ఆయన సహనంతో మనం చెలగాటం ఆడకూడదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. చెట్టు దగ్గరికి ఫలాలు అడుగుతాడు. ఇంకొక మాట కూడా ఇందులో చెప్పనా, ఏ తోటమాలైతే నీకు నీరు పోస్తున్నాడో నీవు ఫలించకపోతే అదే తోటమాలికి గొడ్డలితో నరికే అధికారం కూడా దేవుడిచ్చాడు. మాట్లాడట్లేదు మీరు?
ఏ తోటమాలైతే నీకు నీరు పోసి ఎరువేసి కంచె వేసి పాదుగట్టి పర్యవేక్షిస్తున్నాడో, ఎదగకపోతే ఫలించకపోతే ఫలాలు కనబడకపోతే ఏ అధికారం ఉంది ఆ తోటమాలికి? గొడ్డలితో నరికే అధికారం కూడా ఉంది. కాబట్టి ఆత్మ దృష్టితో ఆలోచన చేద్దాం. ఫలాలు కలిగిన అంజూరపు చెట్టు వలె బ్రతుకుదాం. అసలు ఎందుకు ద్రాక్ష తోటలో అంజూరాన్ని దేవుడు నాటాడు? అంజూరములో ఉన్న ఆత్మీయతలేంటి? నెంబర్ 1 చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. ఏ ఆకులు? అంజూరపు ఆకులు. ఏదేనులోని తోట అనండి. ఏదేను తోట కాదు అది, ఏదేనులో దేవుడు ఒక తోట వేశాడు. తన పోలిక చొప్పున, తన స్వారూప్యం చొప్పున అవ్వను, ఆదామును తయారు చేశాడు. ఆదాము ప్రక్కటెముకలలో నుండి అవ్వను. మీలో ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు ఖాళీగా ఉండే వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రతిరోజు సాయంకాలం చల్లపూట 5 నుండి 6 దాకా ఖాళీగా ఉన్నాను అనేవాళ్ళు చేతులు ఎత్తండి. పర్లేదా? ఖాళీగా ఉన్నారా? బైబిల్లో గమనిస్తే అవ్వ ఆదాముతో దేవుడు మాట్లాడడానికి ప్రతి చల్లపూట సాక్షాత్తు ఆయనే దిగొచ్చేవాడట. సింహాసనాన్ని విడిచి, మహిమను విడిచి, ఆ దూతల స్తుతిని ప్రక్కన పెట్టి, తన పోలికలో తన స్వరూప్యము చొప్పున చేసుకున్నటువంటి ఆ అవ్వతో ఆదాముతో మాట్లాడడానికి ప్రతి చల్లపూట సాక్షాత్తు దేవుడే దిగొచ్చేవాడు. ఇప్పుడు ప్రార్థన అయిపోగానే నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను. సేవకుడు వస్తున్నాడంటేనే మీకు ఎంత సంతోషం అనిపించింది. ఆమేన్. మరి యాజకులకే ప్రధాన యాజకుడు ఆయన, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న ప్రధాన యాజకుడు. ఆ మహిమను, పరలోకాన్ని, ఘనతను, దూతల్ని ప్రక్కన పెట్టి 24 పెద్దల మధ్యలో 4 జీవుల స్వరమండలముతో నిత్యం మొదలుకొని నిత్యం వరకు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానముల చేత కొనియాడబడుతున్నవాడు. అన్నింటినీ ప్రక్కన పెట్టి అవ్వ కోసం, ఆదాం కోసం ప్రతి చల్లపూట ఆయన వచ్చేవాడట. ఆయన ఆ రోజు వచ్చారు, వాళ్ళు అక్కడ లేరు. పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, ఎక్కడున్నావు? దేవుని ముందుకు రాలేక వారు సిగ్గుతో తోటలో దాక్కున్నారట. ఎందుకు రాలేకపోయారు? మీ అందరికీ తెలిసిన అనుభవాలే. దేవుడు ఆ తోటలో పలు విధాలైన చెట్లను నాటాడు. 1 తినుటకు, ఆహారానికి ఉపయోగపడే ఉన్నాయి. 2 జీవ వృక్ష ఫలాలు ఉన్నాయి అందులోనే. 3 మంచి చెడుల తెలివినిచ్చే, ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడే దేవుడు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా. ఎప్పుడు ఏది ఇవ్వాలో. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళ చేతుల్లో బ్లేడ్ ఇస్తాం, మనం సెల్ ఫోన్ ఇస్తాం, ఎందుకంటే కామ్గా కూర్చోడానికి. ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళకి? సిజర్ ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళకి? బ్లేడ్ ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకు తెలుసు కదా. అట్లాగే దేవునికి తెలుసు ఎప్పుడు ఏ ఫలాలు ఇవ్వాలో. ఇదిగో ఇవన్నీ తినండి పర్లేదు అన్నాడు. ఇదిగో మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు జోలికి పోవద్దు, వాటిని తినుదినమున నిశ్చయముగా, గట్టిగా దేవుడు ఏం చెప్పాడు? తింటే షబ్బా ఒక్కపోస్తుంది అని ఇసురుకుంటా బయటకు వచ్చింది అవ్వమ్మ. ఈలోపు సాతానుగాడు వచ్చాడు. ఏంటి? చూసావా అసలు ఎట్లుందో ఆ కాయ? ఎట్లుందో చూసావా? ఆ పండు కనులకు ఇంపుగా రమ్యంగా కనబడిందట. తినొద్దని దేవుడు చెప్పాడు. ఆయన అంతే చెప్తాడులే, తింటే నువ్వు దేవతలాగా. దేవుడు ఏం చెప్పాడు? తింటే, సాతాను ఏం చెప్తుంది? తింటే దేవతలాగా మారిపోతావు. గబగబా తినేసింది. హడావుడిగా వెళ్ళి ఆయనకు కూడా. ఇప్పుడు భార్య పెట్టినప్పుడు భర్త తినకుండా ఉంటే ఆ మరుసటి రోజున భర్తకు అన్నం ఉంటుందా? అన్న ఆమె ఏదన్నా తెచ్చి మనకిచ్చి వడ్డించి తిను అన్నప్పుడు ఏంది ఇది, ఎక్కడిది ఇది, ఎవరిచ్చారు? ఇవేమి అడగకుండా తినాలి, లేకపోతే అవన్నీ నీకెందుకు, నువ్వు తిను అంటది. తినలేదనుకో రేపటి రోజున ఉపవాసమే మళ్ళీ. అందుకే ఆయన కూడా పాపం గబగబ తినేసాడు, అంత అయిపోయింది. తినగానే ఇద్దరు దిగంబరులు అయిపోయారు. సిగ్గుతో వీళ్ళు అంజూరపు చెట్టు చాటున దాక్కుని ఆ ఆకులు తీసుకుని వస్త్రాలుగా కుట్టుకున్నారు. దేవుడు వచ్చినప్పుడు వారు సిగ్గుతో తోటలో దాక్కున్నారు. రెటమతంగా బ్రతకూడదండి, రెటమతం చేయకూడదు. దేవుడు ఏదైతే చెప్తాడో అదే చెయ్యాలి.
దేవుని మాటకు విరోధంగా సాతాను మనకి ఎన్నెన్నో చెప్తుంది. లోకం బాగుంటుంది, లోకములో ఉన్న ఆనందం ఎంతో గొప్పది అన్నట్లుగా లోకములోనికి నిన్ను లాగటానికి, సంఘములో నుంచి లాగడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నువ్వు దేవుని మాట వింటావా, సాతాను మాట వింటావా? సాతాను మాటకు చెవియొగ్గారు, ఆజ్ఞను అతిక్రమించారు, దిగంబరులైపోయారు. సిగ్గుతో తోటలో మీరు నోట్ చేసుకోవాల్సిన మాట నెంబర్ 1, అంజూరం సిగ్గు కప్పేదే కానీ సిగ్గు తీసేది కాదు. ఆ అంజూరపు చెట్టు యొక్క ఆకు ఆ ఏదేనులోని తోటలో ఉన్న అవ్వ ఆదాముల సిగ్గు కప్పింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘమనే ద్రాక్ష తోటలో ఉన్న అంజూరమై ఉన్న మీరు కూడా ఏం చేయాలో తెలుసా? సంఘములోనైనా, మీ కుటుంబంలోనైనా, నీ సమాజంలోనైనా, నీవు పని చేస్తున్న చోటైనా లోపాలు కలిగిన వాళ్ళు, బలహీనతలు కలిగిన వాళ్ళు, తప్పట్టడుగులు వేస్తున్న వాళ్ళు, పడుతూ లేస్తున్న కెరటం లాంటి వాళ్ళు ఉంటారు. నీ కంటపడప్పుడు పలానా వాళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు అబద్ధికులు, వాళ్ళు దొంగలు, వారు దూషకులు అని వాళ్ళ మీద వెంటనే నేరారోపణ చేయకుండా సాధ్యమైనంత వరకు పరుని గుట్టు, సామెతల్లోనే ఉంటుంది చెప్పాలి, పరుని గుట్టు రట్టు చేయకూడదంతే. విశాలమైన మనసు ఉండాలి మీకు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సాధ్యమైనంత వరకు ఇతరుల సిగ్గు కప్పాలి కానీ ఎవరి సిగ్గు తీయకూడదు. చేతులు ఎత్తి గట్టి ఒకసారి హల్లెలూయా చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కొంతమంది పాట పాడుతూ ఉంటే ఒక చోట నేను చూశానండి. ఇది ఇట్లా 2-3 కూర్చున్నారు, ఒకళ్ళు పాడుతూ ఉన్నారు. ఆ పాట మధ్యలో ఒక మనిషికి కొద్దిగా సెట్ అవ్వాల, కుదరల, కలవల, రిథంకి మ్యాచ్ అవ్వాల. పక్కనున్న ఒక మైకులో కొన్ని ముఖం అట్టాగా పాడేది ఇటీ. అంతమందిలో ఆమె సిగ్గు తీయటం అవసరమా? సాధ్యమైనంత వరకు ఇతరుల లోపాలు, బలహీనతలు కప్పాలే కానీ పొరపాటున సిగ్గు తీసేవారిగా. ఇందులో ఒక మాట చెప్తాను చూడండి. ఆదికాండం 9వ అధ్యాయం 20 నుండి చూడండి. నోవాహు అనండి. నోవాహు అనగానే మీకేం గుర్తొచ్చింది అమ్మా? 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు కలిగిన 3 అంతస్తుల పెద్ద ఓడ కట్టాడు నోవాహు. 120 సంవత్సరాలు ఆ ఓడను గూర్చిన సువార్త చెప్తానే ఉన్నాడు. ఒకవైపు నిర్మాణం, మరొక వైపు సువార్త. 1 కాదు 2 కాదు 40 రాత్రింబవళ్ళు, దివారాత్రులు ప్రచండమైన వర్షం వస్తుంది. ఆ వానకు అందరూ కొట్టుకొని పోతారు. అందుకని ఓడెక్కితే కాపాడబడతారంటే అందరూ దేవుడి పిచ్చి పట్టినట్టుంది. 40 రోజులు వానంట, పెద్ద వాడంట, అన్నీ మునిగిపోతాయి అంట. అన్నీ మునిగిపోతే ఈ వాడు మునిగిపోదా? ఆడు పెద్ద సైంటిస్ట్ ఆడు. ప్రైజ్ ద లార్డ్. అన్నీ మునిగిపోతే ఆ వాడ, ఏ ఓడైతే మునిగిపోతుంది అనుకున్నారో ఆ ఓడనే అరారాతు కొండ మీద దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ సంఘం అనే ఓడను గూర్చైతే సేవకుడు దిగులు పడుతూ ఆలోచిస్తూ ఉన్నాడో ఆ సంఘం అనే ఓడను దేవుడు పైకెత్తునుగాక, శిఖరమున నిలుపునుగాక. చప్పట్లు కొడుతూ ఆమేనని చెప్తా. దానికి ఆ ఓడ కట్టడం అయిపోయింది. చక్కగా అందులోకి జనాలను ఎక్కించుకున్నారు. ఇంటి వారందరినైనా రక్షించుకున్నాడు. స్తోత్రం. ప్రపంచాన్ని రక్షించకపోయినా ఇంటి వారినైనా రక్షించుకున్నారు. ఓడ తలుపులు దేవుడే మూసేశారు ప్రశాంతంగా. ఇప్పుడు నీళ్లు ఇంకిపోయాయో లేదో అని చెప్పి ముందు దేన్ని పంపించారు బయటికి? అమ్మా, అది అట్లా వెళ్ళింది, మళ్ళీ వచ్చేసింది. ఆ తర్వాత సబ్జెక్ట్లో ఉన్నారా మీరంతా? నోవాహు ఓడనే సంఘంలో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. నోవాహు ఓడనే సంఘంలో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట వినిన పావురం, లోబడని కాకియు ఆ సంఘములో విశ్వాసులైనాయి. మాట వినిన పావురం, లోబడని కాకియు
ఆ సంఘములో విశ్వాసులైనాయి. పావురానివా నీవు కాకివా, పావురానివా నీవు కాకివా. గెత్సెమనే సంఘంలో 2 పక్షులు నీకు నీకు గుర్తుగా ఉన్నాయి. అందరు పాడదామా? గెత్సెమనే సంఘంలో 2 గట్టిగా నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట వినిన పావురం లోబడని కాకియు ఆ సంఘములో విశ్వాసులైనాయి. పావురానివా నీవు కాకివా. అందరూ పావు మాట వినిన పావురం లోబడని కాకియు ఆ సంఘములో విశ్వాసులైనాయి. ఇక్కడ కూడా కూర్చోనున్నాయి, చప్పట్లు బాగా కొడుతూ ఉన్నాయి. కొన్ని కాకులు నవ్వుతూ ఉన్నాయి. హల్లెలూయా. గట్టిగా చేతులు ఊపుతూ చెప్దాం. ఇప్పుడు మీరు పావురాలా కాకులా? గట్టిగా. అవి కూడా వెళ్ళి ఏం తెచ్చాయి? తుంచబడిన ఒక ఒలీవ చెట్టును తెచ్చాయి. ఆహా, నీళ్ళు ఇంకిపోయినాయి అనుకున్నారు గబగబా. ఆ తర్వాత బయటకు వచ్చేసారు. అంతా అయిపోయిందండి. ఎర్రగా తీసేసాం దేవుని కోసమని నోవాహు. ఏమనుకోవద్దండి. అబ్బో చేయాల్సిందంతా తెగ చేసేసాం దేవుని కోసం, పెద్ద ఓడే కట్టేసాం, ఇంటి వారందరినీ రక్షించేసుకున్నాం, అసలు ఎర్రగా తీసాం, నా సేవ అద్భుతం అని ద్రాక్ష తోటేసి ద్రాక్షారసం తాగి మత్తుడై ఒంటి మీద వస్త్రం ఉందో లేదో కూడా చూసుకోకుండా వివస్త్రగా పడిపోయారు. ఎవరు? అంత అద్భుతమైన ఓడ కట్టిన నోవాహు. మత్తులో ఉన్నవానికి ఏం జరుగుతుందో అర్థం కాదండి. ఆ మత్తులో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఒక కుర్రోడు ఎట్లాగే తాగి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడట. ఆయ్ తలుపుదే, ఆయ్ తలుపుదే. తలుపు కొట్టి 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 అక్కడే ఇక ఆ మత్తులోనే అక్కడే కుప్పగులి కింద పడిపోయాడు, నిద్రపోయాడు. ఉదయం లేచిన తర్వాత అతనికి అర్థమైంది తను తట్టే తలుపు తన ఇంటి తలుపు కాదట, తనకు అసలు ఇంకా పెళ్ళే కాలేదట, తన గది తాళం తన జేబులోనే ఉందట. దేవునికి స్తోత్రం. మత్తులో ఉన్న వాళ్ళ పరిస్థితులు అట్లా ఉంటాయి. నోవాహు కూడా మత్తులోకి వెళ్ళిపోయాడు, వివస్త్రగా మారిపోయాడు. నోవాహుకి 3 కుమారులు, షేము, హాము, యాపేతు. హాము చూశాడు తండ్రి వివస్త్రగా ఉండటం. ఏం చేయాలి? అర్జెంటుగా వెళ్ళి వస్త్రం తెచ్చి కప్పాలి. కానీ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి వీళ్ళకి చెప్పేశాడు. మిగతా సహోదరులకు చెప్పాడు సిగ్గు కప్పాలి, కానీ సిగ్గు తీశాడు. అన్నా 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 నాన్న పలానా చోట తాగి పడిపోయాడు, ఒంటి మీద బట్టలు కూడా లేవన్నా. చెప్పాలా? అట్లా వచ్చి నువ్వే వెళ్ళి వస్త్రం కప్పొచ్చు కదా. అక్కడ షేము, యాపేతు ఇద్దరు కలిసి వస్త్రం ఒకటి తీసుకొని తండ్రి అదిగో అలాంటి చోట ఆ పడిపోయి ఉంటే వెనకమాలగా వెళ్ళి వస్త్రం ఒకటి తీసుకొని తండ్రి సిగ్గును కప్పారట. వాక్యంలో రాయబడింది, సిగ్గు కప్పిన షేమును యాపేతును మనసారా దీవించాడు ఆయన. సిగ్గు తీసినోడేమో శపించేశాడు. అంతే. ఆశీర్వాదం కావాలా? ఇంకోటి ఏదో ఉందిగా, ఏంటది? ఏది కావాలి మీకు? ఆశీర్వాదం కావాలా? శాపం కావాలా? ఆశీర్వాదం కావాలంటే మీరేం చేయాలి? పొరపాటును ఎవ్వరు సిగ్గు తీయకూడదు. పలానా వాళ్ళు అట్లా, పలానా వాళ్ళు ఇట్లా, వాళ్ళు అట చేస్తున్నారు, వీళ్ళు ఇట చేస్తున్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, అట్లా చెప్పేవాళ్ళు వేషధారులండి. ఎప్పుడు ఎదుటివాని కంట్లో ఉన్న ఆ నలుసు తీయడానికి ప్రయత్నం చేస్తారు. సేవకునిగా నేను అంటాను, ఆ నలుసు అంటే పోద్ది. నీ దూలం తీయాలంటే రంపాలు పెట్టుకోయాల. ఇప్పుడు ఎదుటివాని కంట్లో ఉన్న నలుసు తీయాలంటే ఉఫ్ అంటే పోతుంది. చిన్న ప్రార్థన చేసుకుంటే, శుద్ధీకరించుకుంటే, ఉపవాసం ఉంటే అయిపోద్ది. మరి ఈ దూలం పోయేది ఎప్పుడు? దీన్ని టెంబర్స్ వాడికి ఇచ్చేయాల, వేసి రక్తం వేసి చేయవు. అట్లా వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, నువ్వెట్లా నీ సంగతి ఏంటి?
అట్లా ఎదుటివారి గురించి ఆలోచన చేయకూడదు, లోపాలు తప్పులు వెతకూడదు. సాధ్యమైనంత వరకు సిగ్గు కప్పాలి, పొరపాటుని ఎవ్వరి సిగ్గు తీయకూడదు. చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. అంజూరపు చెట్టులోని రెండవ ఆత్మీయత. రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. నా వైపు చూడండి. యూదా రాజ్యాన్ని పరిపాలించే రాజు హిజ్కియా. ఉదయం చెప్పాను ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యం యొక్క వివరణ. హిజ్కియా అనగానే మీకు ఏం గుర్తొచ్చింది అమ్మా? హిజ్కియా అనగానే మీకు ఏం గుర్తొచ్చింది? గట్టిగా సనగబాకండి, గొనగబాకండి, గట్టిగా చెప్పండి. రోగంలో నుంచి దేవుడు అతన్ని తప్పించి విడిపించి ఎన్ని సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు? వాక్యంలో మనం గమనిస్తే హిజ్కియా రాజు అయిన తరువాత మొట్టమొదటిగా ఆయన చేసిన పని, మనల్ని కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ సంతకం చేస్తాను, ఈ సంతకం చేస్తాను, నా ఫస్ట్ సంతకం ఆ ఫైల్ మీద ఈ ఫైల్ మీదే అంటారు కదా. హిజ్కియా రాజు అయిన తరువాత అంతకుముందు శత్రు రాజులు అనేక మంది ఇశ్రాయేలు రాజ్యం మీద, యూదా రాజ్యం మీద దండెత్తి వచ్చి దేవుని మందిరపు తలుపులు మూసివేసి బలిపీఠాలు పడగొట్టి దీపాలు వార్పేశారట. కానీ హిజ్కియా రాజు అయిన తరువాత యెహోవా మందిరపు తలుపులు తెరిచాడు, పడిపోయిన బలిపీఠాలు కట్టించాడు, ఆరిపోయిన దీపాలు వెలిగించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకునిగా నేనంటాను, నీ కన్నుల ఎదుట కూడా అనేకుల ప్రార్థనా బలిపీఠాలు పడిపోయాయి. వారు నీ వీధిలోనే ఉన్నారు, నీ గ్రామములోనే ఉన్నారు, నీ కుటుంబములోనే ఉన్నారు. వారి ప్రార్థన బలిపీఠాలు ఏమయ్యాయి? పడిపోయాయి. విశ్వాసిగా నువ్వేం చేయాలో తెలుసా? ఆ పడిపోయిన బలిపీఠాలన్నీ మరలా తిరిగి కట్టాలి. నీ కనుల ముందే ఒకసారి వెలిగింపబడి మరలా ఆరిపోయిన వారు ఉన్నారు. నీవేం చేయాలి? ఆరిపోతున్న దీపాలను మరలా గట్టిగా వెలిగించాలి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఒకటి, గోడ తట్టు తిరిగి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశారు. దేవుడు 15 ఏళ్ళ ఆయుష్ ఇచ్చారు. అక్కడ జరిగిన మెడిసిన్ వైద్యం ఏమిటనంటే, రాజైన యెషయా అంజూరపు పండ్ల ముద్దను తెప్పించి, పండ్లన్నీ తెచ్చి ఆ పండ్లను ఒక ముద్దగా చేసి ఆ పండ్ల ముద్దను ఆ కురుపుకు, ఆ గాయానికి కట్టారట. కట్టిన వెంటనే అది బాగుపడెను, అతను స్వస్థపరచబడ్డాడు. ఒకటి, అంజూరం సిగ్గు కప్పేది. 2, అంజూరం బాగు చేసేదే కానీ చెడగొట్టేది కాదు, స్వస్థపరిచేది, ఒక ఔషధము వంటిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది గాయాలు కట్టేదే కానీ గాయాలు రేపేది కాదు. సేవకునిగా సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరు గాయము రేపువారా లేక దాని మాన్పువారా? ఇది యేసుప్రభు డైలాగ్ కదా అంటారు, అంతేనా? మనం ఎట్లా ఉండకూడదు? గాయం రేపువారిగా ఉండకూడదు, గాయం మాన్పేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. సేవకునికైనా, తల్లిదండ్రులకైనా, భర్తకైనా, భార్యకైనా, కుటుంబ సభ్యులకైనా నీ నోటి మాటల చేత, నీ విచిత్రమైన ప్రవర్తన చేత గాయము రేపేవానిగా నీ ఉండకూడదు. గాయపరచబడిన వారిని స్వస్థపరిచే ఔషధము వంటి అంజూరంగా మీరు మార్చబడుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇందులో ఒక విషయాన్ని చెప్తాను. సిరియా దేశపు సైన్యాధిపతి ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు అక్కడ, హెడ్ ఆఫీసర్. ఆయన ఏం పేరు? ఆయన పేరు నయమాన్. నయమాన్ అంటే అర్థం మనోహరం. కానీ అతనిలో ఓ దుర్వాస, కుష్ఠరోగం ఉంది. సిరియా దేశం అయింది సైన్యాధిపతి, కానీ ఇజ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. మీరు చెప్పండి, ఎవరు గెలవాలి? ఇశ్రాయేలీలు గెలవాలా, సిరియన్లు గెలవాలా? కిష్కిష్ కాదు, గట్టిగా. ఎందుకని? వాళ్ళకి సైన్యం ఉంటే మనకు సైన్యములకు అధిపతి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కానీ విచిత్రం ఏమిటంటే సిరియనులే గెలిచారు, ఇశ్రాయేలీలు ఓడిపోయారు. వాక్యం రాయబడిన మాట, దేవుడే ఇశ్రాయేలీల మీద జయాన్ని సిరియనులకు ఇచ్చారట. దేవుడు ఆయన మాట వినకపోతే కొట్టడు, తిట్టడు, శిక్షకేం అప్పగించడు. ఏం చేస్తాడంటే సైలెంట్గా తీసుకెళ్ళి శత్రువు చేతిలో పెడతాడు.
మెల్లమెల్లగా నువ్వు ఓడిపోతా ఉంటావు. నీ కళ్ళ ముందు ఎవరు గెలుస్తాడు? నువ్వే అర్థం చేసుకోవాలి. నేను దేవుని మాట వినట్లేదేమో, అందుకే శత్రువు గెలుస్తున్నాడు, నేను ఓడిపోతున్నాను. నువ్వే అర్థం చేసుకోవాలి. మొత్తానికి వెళ్ళాడు, యుద్ధం చేశాడు. అక్కడేమో ఆ సిరియా జెండా ఇజ్రాయెల్ దేశంలో పాతారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఒక చిన్నదానిని కాళ్ళు చేతులు కట్టేసి చెర్రగొని బండిలో వేసుకొని తెచ్చేశారు. వాస్తవంగా చిన్నది అని ఎవరిని అంటారు? అది ఒక చిన్నది అంటే అది అక్కడ ఒక చిన్నది ఉంది, ఇక్కడ ఒక చిన్నది ఉంది. ఓకే, చిన్నది అంటే ఇది వీళ్ళు. అట్లాంటి వాళ్ళు ఊరు మారితే ఏం చేస్తారు? ఎప్పుడు పిల్లలైతే ఏం చేస్తారు? అర్జెంటుగా ఎవరో ఒకళ్ళు ఫోన్ తీసుకుని, మమ్మీ డాడీ లొకేషన్ పెడతాను త్వరగా వచ్చేసేయండి. ఏం పెడతారు? లొకేషన్ పెడతాను త్వరగా ఎక్కడున్నా వచ్చేసేయండి. వీళ్ళను కిడ్నాప్ చేశారు, సీక్రెట్గా కిడ్నాప్ చేశారు. మీరు వచ్చేయండి త్వరగా కేసు పెడదాం. ఆ పిల్ల అట్లాగేం చేయట్లా, ఏడవటం, మారం చేయటం, అన్నందుకు ఏం లేవు. యజమాని భార్యకు చక్కగా పరిచయం చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ పిల్ల బాగా గమనించింది. ఏంటి ఇంట్లో యజమాని కనపడ్డేంటి? నయమాను ఏడు, మొన్న యుద్ధంలో చూశాను, ఎక్కడున్నాడు? లేడు. కుష్ఠరోగి ఇంట్లో ఉండటానికి వీల్లేదు, పాళెము వెలుపలే ఉండాలి, ఊరిలోకి రావడానికి వీల్లేదు. ఆయన కనపడట్లేదు. అడిగితే ఆమె చెప్పింది విషయం అంతా. ఆ పిల్ల ఏమంటుందంటే, వినాలి. ఆ పిల్ల ఏమంటుందంటే, షోమ్రోనులో నా ప్రవక్త అయిన ఏలినవాడు ఎలీషా ఉన్నాడు, అతని యొద్దకు వెళ్తే చిటికలో ఈ రోగాన్ని తగ్గించేస్తాడు. వాస్తవంగా పిల్లల మాట పెద్దోళ్ళు వింటారా? పెద్దోళ్ళ మాట పిల్లలు వినాలా? అబ్బో, తగినేవాళ్ళే చెబుతున్నారే. అబ్బా, దేవునికి స్తోత్రం. పెద్దల మాట పిల్లలు వినని రోజులు ఇవి. మాట విననివాడు కొడుకంట, మాట వింటున్నట్లుగా నటించేది కూతురంట. యేసు రక్తవేజ్యం. మాట విననోడేమో వాడు డైరెక్ట్గా అంతే, నేను చేయను అంటే డైరెక్ట్గా. కూతురు అట్లా కాదట, కాముగా ఉంటుంది, మాట వింటున్నట్లుగానే ఉంటుంది. కూల్ డాడీ, కూల్ కూల్ కూల్. అన్నం తిను థమ్సప్ తాగుతావా? నేను తాగుతావా? ఆడపిల్ల తెలివితేటలు వీరా. ఆ పిల్ల ఏముంటుందంటే, షోమ్రోనులో ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్తే ఎంతటి రోగమైన ఆయన బాగు చేస్తాడు. ఇందులో ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. నీ ప్రవర్తన బాగుంటే నీ పిల్లలు నీ మాట ఎందుకు వినరు? నీ ప్రవర్తన బాగుంటే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిహేవియర్ సరిగ్గా ఉంటే నీ మాట ఎందుకు వినరు వాళ్ళు? నీవు పిల్లలు కావచ్చు, యవనస్తుడా కావచ్చు, నీ ప్రవర్తన బాగుంటే నీ తల్లిదండ్రులు నీ మాట ఎందుకు వినరు? ముందు నీ ప్రవర్తన బాగుండాలి. ఆ పిల్ల ప్రవర్తన ఎంత బాగుంటే ఆ పిల్ల మాటలు పెద్దోళ్ళు విని ఆ వెండి బంగారం తీసుకొని ప్రార్థన చేయించుకోవడానికి షోమ్రోనుకు బయలుదేరారు. హల్లెలూయా. వచ్చేసారు. ఆయన ఏదో లోపలికి పిలిచి మన మధ్యలోకి సిరియా దేశము నుండి నయమాను సైన్యాధిపతి అయిన నయమాను గారు వచ్చారు. ఇప్పుడు అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఆయన గౌరవంగా ఆహ్వానిద్దాం, శాలువా కప్పుతారేమో, సన్మానం చేస్తారేమో అని ఆయన ఏదో తెగ ఫీల్ అయిపోయాడు. కానీ అసలు ఆ ఎలీషా గారు అసలు లోపలికి కూడా రాని. ఇలా ఎవడు ఆయన వచ్చాడా? పోయి యోర్దాను 7 సార్లు బీపీ రేజ్ అయిపోయింది ఆయనకి. అసలు నేనేంటి, నా రేంజ్ ఏంటి? అక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తే కనీసం ఒక ఇన్విటేషన్ లేదు, స్వాగతం లేదు, లోపలికి రమ్మని లేదు, కుర్చీ వేసి కూర్చోబెట్టలేదు, థమ్సప్ ఇయ్యలేదు, మర్యాదలు చేయలేదు, యోర్దాన్లో మునగమంటున్నాడు. ఇంతకంటే గొప్ప నదులు మాకు అక్కడ. హే, ప్రార్థన లేదే లేదు, ఆ పిల్ల చెప్పిన మాటలు నేను వచ్చానని వెళ్తున్నాడు. అలిగి ఎల్లు, నీకే నష్టం. ఎవరి మీద అలుగుతావు నువ్వు? ఎవరి మీద అలుగుతావు? సేవకునికి ఆత్మ నడిపింపు ఒకటి ఉంటుంది. ఆ ఆత్మ నడిపింపుకు లోబడిన వాడే అద్భుతాన్ని పొందుకుంటాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఆ ఆత్మ నడిపింపుతో చెప్పారు, వెళ్ళి మునుగో యోర్దాన్లో 7 సార్లు. సేవకుని మాట వినలేదు కానీ డ్రైవర్ మాట విన్నాడు. సేవకుని మాట వినలా. ఆ డ్రైవర్ చెప్పాడు, రథం నడిపే డ్రైవర్ అంటే, అయ్యా ఎందుకు అట్లా నువ్వు అలిగి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చావు? కేజీ బంగారం అడిగితే ఇస్తావుగా, 4 కేజీలు వెండి అడిగితే ఇస్తావుగా, ఇస్తానికేగా తెచ్చింది. రథంలో తెచ్చిపెట్టుకున్నాడు. అంతకంటే యోర్దాన్లో మునగటం తేలికేగా. నీ బంగారం మిగిలింది, నీ వెండి మిగిలింది, మునుగుదు పద అంటే, అంతేనాటవా అన్నాడు. అంతే పద. వెళ్ళాడు, మునిగాడు, స్వస్థపరచబడ్డాడు.
తిరిగి వెళ్ళిపోతూ వచ్చాడు. కానుకిద్దామని వెండి బంగారు నాకేమొద్దు, మీ దేశపు మట్టి అంత ఇప్పిస్తే ఈ మట్టిని మా దేశానికి తీసుకెళ్ళి నేను పూజించుకుంటాను, ఆరాధించుకుంటాను. నయమాను స్వస్థతకు చిన్నది ఒక అంజూరము వలె పనిచేసింది, ఒక ఔషధం వలె పనిచేసింది. అతనికి ఉన్న కుష్ఠరోగాన్ని మానిపోయేటట్లుగా, సంపూర్ణ స్వస్థత అతనికి కలిగేటట్లుగా ఆ చిన్నది ఒక ఔషధంలా పనిచేసింది. మరి సంఘమనే ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమైన నీవు లోకములు ఎక్కడ చూచినా గాయాలే, పచ్చిపుండ్లే, దెబ్బలే అని యెషయా 1లో ఉంది. అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. నువ్వేం చెయ్యాలి? ఆ గాయాలన్నింటినీ కట్టాలి. వాయిద్యాలు వద్దు, చప్పట్లు కూడా వద్దు. ఒక పాట పాడతాను, మీరు కూడా పాడాలి, వెంటనే అందుకోవాలి. ఓకే? ప్రతిరోజు ప్రతి నిమిషం నీ తలంపులతో నింపబడాలి. ప్రతి నిమిషం నీ తలంపులతో నా నోటి మాటలెల్లా పరుల గాయమును మాన్పాలి. అందరూ నా నోటి యమును మాన్పాలి. శుభవేళలో నీ మోమును చూచి అర్పించేదను నన్ను. ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. హల్లెలూయా. మీ నోటి మాటలు ఎలా ఉండాలి? పరుల గాయాలు మానిపేవిగా ఉండాలి. 3వది చదువుదాం ఒక్క మాట. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 10-11. అంజూరము ఏలుబడికి సాదృశ్యం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పాలి, అందరు చెప్పాలి. మీరు ఏలుబడి చేసేవారిగా ఉండాలి, శాసించేవారిగా ఉండాలి, చట్టాలు సృష్టించేవారిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నాకు పిల్లలున్నారు అన్న తల్లులు, తండ్రులు చేతులు ఎత్తండి. దేవుడు మీ పిల్లలను దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టునుగాక. వారు అధికారులుగా మార్చబడుదురుగాక, ఏలుబడి చేయుదురుగాక. నేను సంఘాల్లో ప్రార్థన చేపిస్తాను. ఏమనంటే, పంచాయత్ ఆఫీస్ మొదలుకొని పార్లమెంటు వరకు క్రైస్తవులు ఏలాలి, క్రైస్తవులు పరిపాలించాలి. ఈ రోజుల్లో ఏ చిన్న సంతకం కోసం వెళ్ళినా నీకు బొట్టేది, నీకు పూలై, నీకు గాజులై, అయ్యన్ని నీకెందుకు. కొన్ని చోట్ల భేదాభిప్రాయాలు ఉన్నాయి. అదే మన వాళ్ళే ఏలితే ఎట్టుంటుంది? స్తోత్రం. మీ పిల్లోడే కలెక్టర్ అయితే, విఆర్ఓ అయితే, ఎంఆర్ఓ అయితే మాట్లాడరేంటి? ఒక అధికారిగా నీ బిడ్డలే మార్చబడితే వీళ్ళే రేపు ఆ స్థానానికి వస్తే ఉందా లేదా ఆశ? నేను సంఘాల్లో ప్రార్థన చేపిస్తాను. మందిరానికి వచ్చే పిల్లల కోసం వాళ్ళు ఏలుబడి చేసేవారిగా ఉండాలి, అధికారులుగా మార్చబడాలి. ఒక మాట చెప్తాను, ఆమేన్ అనుకోండి. మిమ్ములను బాధించిన వారందరినీ మీరు ఏలుదురుగాక. చప్పట్లు కొడుతూ ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసేపును ఏ అన్నలైతే బాధించారో వారందరికీ అన్నం పెట్టేవానిగా దేవుడు అతన్ని చేశారు, ఏలుబడి చేసేవానిగా. ఎందుకు ఏలకూడదు క్రైస్తవులు? ఐగుప్తులో యేసేపు ఏలలేదా? దానియేలు అన్య దేశంలో ఏలలేదా? ఎస్తేరు అన్య దేశంలో రాణిగా, మహారాణిగా కూర్చోలేదా? ఆ ఆశ ఉండాలి, ఆ ఆలోచన ఉండాలి. ఏదో నా పిల్లలు చదువుకొని ఏదో ఒక చిన్న ఆ ఉద్యోగాలు చేస్తాం కాదండి. వాళ్ళు గొప్ప స్థాయికి రావాలి, ఏలుబడి చేసేవారిగా ఉండాలి. శత్రు కార్యాలను మీరు ఏలేవారిగా ఉండాలి. శత్రు బలమంతటి మీద నా దేవుడు మీకు అధికారం ఇచ్చునుగాక. కొంతమందికి లేదు వాటి మీద. ఒకళ్ళు ఫోన్ చేశారు, అన్న ప్రార్థన చేయండి, ఇల్లు మారుతున్నాం, పలానా ఇంటికి వెళ్తున్నాం. ఓకే కమాన్ వెళ్దాం పద. ఓకే వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా ఇంట్లోకి వస్తున్నారు, దీవించు, ఆశీర్వదించు, అంతా కలిసి రావాలి.
రూపాయి నిలబెట్టుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఈ ఇంట్లో చక్కగా సుఖంగా సంతోషంగా ఆ ఇంట్లో ఉన్న కొట్టుకొని కేసులు పెట్టుకొని అల్లాడిపోయారు నాయన, ఇంట్లో అయినా సమాధానంగా సంతోషంగా జీవించుదురుగాక. ఆమేనండి. 3 రోజులకే ఫోన్ చేసి, అన్న అర్జెంటుగా రా అన్న, ఇల్లు మారాలన్నా. మళ్ళీ 3 రోజులేగా ఈ ఇంట్లోకి వెళ్ళి ఏంటోనన్నా ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి ఆ అమ్మాయికి జ్వరమే, నాకు జ్వరమే, పిల్లలకు కూడా జ్వరమే. ఏదో ఉందన్నా రాజన్నవు, ఇంట్లో ఏదో ఉందన్న, ఏదో ఉందని నువ్వేడ చెప్తున్నావునంటే, రాత్రిపూట డబరాల్లో కదులుతున్నాయి అన్న, ఆ డబరాలు లోపల మొచ్చుబల్ల మీద. నేనన్నా ఎలికలు ఏమన్నా ఉండుంటాయేమో చూడన్నా, నువ్వు ఉండు అన్నీ ఇట్టాగే చెబుతావు అని అంది. ఉండలేదు, ఏమి లేదు, అంతే ఎలికలు కదులుతూ ఉంటే కలవరపడబాకని చెప్పాను నేను. వాళ్ళ భయం ఏంటంటే ఏదో తిరుగుతుందని, ఏదో తిరుగుతుందని, ఏదో సైతాన్, ఏదో చీకటి, ఏదో దెయ్యపు శక్తులు తిరుగుతూ ఉన్నాయి. ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళి, సరే ఇప్పుడు ఈ ఇంట్లో ఏదో తిరుగుతుందని, నల్ల ఓణి వేసుకున్న పిల్ల ఎవరో తిరుగుతుందట మధ్యరాత్రి ఇంట్లో. మరి ఈ ఇంట్లో ఆ నల్ల ఓణి పిల్ల తిరుగుతుందని ఇంకొక ఇల్లు మారుతావు, అక్కడ తెల్ల ఓణి వేసుకొని తిరిగితే అక్కడ నుంచి ఇంకొక ఇల్లుకి మారుతావు, అక్కడ ఎర్ర ఓణి వేసుకొని తిరిగితే అక్కడి నుంచి కూడా మారుతావన్నా. సిగ్గులేదా నీకు ఆ మాట అంటానికి? సాతాను నిన్ను తరమటమా, లేకపోతే నువ్వు సాతాను తరమటమా? గట్టిగా చెప్పు, రోషన్ తెచ్చుకో. హల్లెలూయా. మనమే సాతానును తరిమి కొట్టాలి. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆ రీతిగా అపవాదిని ఏలాలి, శత్రు కార్యాలను శాసించేవారిగా ఉండాలి. చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి, మమ్మును ఏలుబడికి సాదృశ్యం అంజూరపు చెట్టుగా అయిపోయిందండి. ఇంకొక మాట చదివేసేయండి ముగింపుగా. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం. మన దినములన్నిటను దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల క్రింద, అంజూరపు చెట్ల క్రింద ఎట్లా 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 కూర్చుంటారట? 1 అంజూరం సిగ్గు కప్పేది, 2 అంజూరం ఔషధం వంటిది, గాయాలు కట్టేది, 3 అంజూరం ఏలుబడికి సాదృశ్యం, ఏలుబడి చేసేది, 4 అంజూరం తన నీడలో అనేకులను నిర్భయంగా నివసింపజేసేది. ఆమేన్ చెప్పండి గట్టిగా. సూటిగా అడుగుతున్నాను, అందరు నా వైపు చూడండి. నీ నీడలో 4 వచ్చి కూర్చోవచ్చా? రాణిస్తావా? అసలు నీ నీడ మంచిదేనా? నీ నీడలో 4 నిర్భయంగా కూర్చుంటారా? అసలు నువ్వు వాళ్ళని కూర్చొనిస్తావా? కొంతమంది అంటారు, అన్నో వాళ్ళ నీడ కూడా రాజన్నో మౌలులు కాదన్న వాళ్ళ నీడ కూడా పడకూడదు, అసలు వాళ్ళ నీడ మంచిది కాదట. మరి నీ నీడ ఎలాంటిది? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి తమ తమ అంజూరపు చెట్ల క్రింద నిర్భయంగా నివసింపనిస్తారట. నీ నీడలో 4 నిర్భయంగా కూర్చోవాలి. కీడు వచ్చునన్న భయము లేకుండా నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. విత్తనం అనండి. విత్తనంగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఈగలు, దోమలు, పురుగులు, క్రిమి కీటకాలు వచ్చి ఆ విత్తనాన్ని పొడిచి లోపల ఉన్న పప్పంతా తినేస్తాయి. నలిపితే పొట్టే ఉంటుంది అక్కడ. వినాలి శ్రద్ధగా. ఈ విత్తనాన్ని తినడానికి ఏమొచ్చాయి? ఈగలు, చీమలు, దోమలు అవి వచ్చాయి. ఈ విత్తనం కొంచెం మొలకెత్తింది, మొలకలు వచ్చాయి. కోళ్ళు, మాట్లాడరేంటి? ఆ కోళ్ళు, ఆకాశ పక్షులు, చిన్న చిన్న జీవులు కొన్ని వచ్చి దాన్ని ఆ మొలకెత్తిన విత్తనాన్ని పొడుచుకు తినటానికి వచ్చాయి. 3వదిగా ఈ విత్తనం వాటన్నింటికి అధిగమించుకొని ఇంకొంచెం ఎదిగి ఒక మొక్కగా తయారైంది. ఆ మొక్కగా అయిన తర్వాత కూడా గేదెలు అట్లాంటివి కూడా వచ్చి వేళ్లతో సైతం పెళ్ళగించడానికి కూడా ట్రై చేశాయి. అన్నింటినీ తట్టుకొని ఈ విత్తనం ఎదిగి
మహావృక్షమైతే పొడుచుకు తినటానికి వచ్చిన ఈగలో దోమలు చేములు పెళ్ళగించడానికి వచ్చినటువంటి ఆకాశ పక్షులు కోళ్ళు అసలు వేళ్లతో సైతం నిర్మూలన చేద్దామనుకున్న గేదెలు ఇవన్నీ ఆ చెట్టు నీడలోనికే వస్తాయి. నీ విరోధులందరూ నీ పక్షపు వారు అవుతారు. కొంతమందికి ఈ వాక్యం నచ్చదు. నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము, అసలు ఎంత ఇష్టమో ఆ పాట అంటే, ఆ మాట అంటే. ప్రభువా వాళ్ళ ఆయుధాలన్నీ అసలు వాళ్ళకి ఏవి కలిసి రాకూడదయ్యా. అది కాదు, అక్కడే ఉంది ఇంకొక మాట కూడా. నీకు విరోధంగా గుంపుకూడు వారు నీ పక్షపు వారు అవుతారు. ఎవరైతే విత్తనంగా ఉన్న నిన్ను పొడుచుకు తినాలనుకొని వచ్చారో, మొలకెత్తిన నిన్ను పెళ్ళగించాలనుకొని వచ్చాయో, వేర్లతో సైతం నిర్మూలన చేద్దాం, అసలు లేకుండానే చేద్దామని అనుకొని వచ్చారో, వాళ్ళందరూ నీ నీడలోనికి రాబోతున్నారు. ఇది ఒక ప్రవచనం, ఇది ఒక ప్రవచనం. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. నీకు విరోధముగా ఉన్న వాళ్ళందరూ నీ సలహా కొరకు నిలబడబోతున్నారు, నీ ముందుకే రాబోతున్నారు. చెదరగొట్టబడిన వారు సమకూర్చబడుదురుగాక. ఇదిగో కన్నులు పైకెత్తి చూడు, కన్నులెత్తి పైకెత్తి చూడు, దూరము నుండి నీ కుమారులు కుమార్తెలు నడుచుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి చెప్తాం హల్లెలూయా. దేవుడు అట్లా సమకూరుస్తాడండి. ఎవరైతే పెళ్ళగించాలి, నిర్మూలన చేయాలి అనుకున్నారో వాళ్ళందరూ ఆ చెట్టు నీడలోనికే వచ్చేసాయి. ఆ జీవులన్నీ నీ నీడ అనేకులకు ధైర్యం ఇచ్చేదిగా ఉండాలి. ఆఖరికి ఒక్క మాట, లూకాసు వార్త 21:29. అంజూరపు చెట్టును ప్రభు చూపించి ఏం చెప్తాడంటే, అంజూరపు చెట్టు లేతదై చిగురిస్తూ ఉన్నప్పుడు వసంతకాలం దగ్గర పడుతుందని మీకు అర్థమవుతుంది కదా. అట్లాగే మనుష్యుని యొక్క రాకడ, మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. ఇది ఇప్పటి వరకు చెప్పిన మాటలు చెప్పండి. 1 అంజూరం, 2 అంజూరం, 3 అంజూరం, 4 అంజూరం, 5 అంజూరం. రాకడకు ఒక సూచనగా ఉంది, రాకడకు ఒక హెచ్చరికగా ఉంది. నాకు తెలిసిన ఒక ఆమె ఉందండి, పుట్టినరోజుకి పాటకిచ్చిన అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. అబ్బాయి పుట్టినరోజు అమ్మాయి అక్క, ఆ పిల్ల ఏడుతుంది. ఆడ చూడు, ఆ పిల్ల చూడు, ఆ పిల్ల చెట్టు ఏడుతుంది. పుట్టినరోజు అప్పుడు ఏం పాడాలి? సంతోషంగా పాడాలి ఏదో ఒకటి. ప్రతి వసంతము నీ దయా కిరి. పుట్టినరోజుకైనా అదే, జ్ఞాపకార్థానికైనా నీకు పెళ్ళికి ఇచ్చిన అదే పాడిద్దామా? ఇక వాడికి పెళ్లి చేసుకోవాలనేది కూడా ఉండదు. ఇక ఆడే వదిలేసిపోతున్నాడు స్టేజీ మీదే. మైనస్గా చెప్పట్లేదు కానీ పొగుడుతున్నాను ఆమెను మీ అందరి ముందు. ఆ పాట రాకడను సూచించే ఒక పాట. నువ్వు పాడినా, ప్రార్థించినా, నువ్వు నడిచినా, నువ్వు ఏది చేసినా సరే నిన్ను బట్టి ప్రజలకు దేవుని రాకడ గుర్తుకు రావాలి. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో మేఘములను వాహనాలుగా చేసుకుని పెండ్లి కుమారుడు రాబోతున్నాడు అని రాకడకు ఒక సూచనగా నీవు మారిపోవాలి. రాకడకు ఒక ప్రతిబింబంగా నువ్వు మారాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రోజుల్లో రాకడ సందేశాలు కూడా లేవు. యాడబట్టిన వాగ్దాన సందేశాలు ఎక్కువైపోయినాయి, ఆశీర్వచనాలు ఎక్కువైపోయినాయి. దేవుడు దీవిస్తాడు, మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇవే ఈ పూట చెప్తున్నాను. నీవు ఒక అంజూరపు చెట్టులాగా బ్రతికితే అట్లా బ్రతకాలి. 5 రాకడకి ఇదొక సూచన, హెచ్చరికగా ఉన్న చెట్టు. నిన్ను చూస్తే దేవునికి, లోకానికి దేవుడు గుర్తుకు రావాలి, దేవుని రాకడ, దేవుని రాజ్యం గుర్తుకు రావాలి. ఆ రీతిగా హెచ్చరించే చెట్టుగా నీ ఉందువుగాక.